మేడం ఐ లవ్ యూ. హే పోరా. ఏంటి మేడం, క్లాస్లో పొమ్మంటారు, క్లాస్ బయట పొమ్మంటారు, బయట కలిస్తే అక్కడ కూడా పొమ్మంటారు. ఇక్కడ ఎవరు లేరు కదని చెప్పి వస్తే ఇక్కడ కూడా పొమ్మంటారా? వెళ్తావా వెళ్ళవా? ఎంతలా రెస్పెక్ట్ ఇస్తే ఎందుకు వెళ్తాం. మేడం సపోర్ట్ చేస్తే పాస్ అయిపోవచ్చు. ప్రయారిటీ. ప్రియారిటీయా అంటే? నువ్వెక్కడికి వెళ్ళినా ముందు నాకు చెప్పి వెళ్ళాలి. నువ్వు ఫస్ట్ పొద్దున లేవ్వంగానే నీ నోట్ నుంచి పలికే ఫస్ట్ పదం నేనే అయి ఉండాలి. నువ్వే సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ముందు నాకే తెలియాలి. తెలియాలి తెలియాలి తెలియాలి. వద్దురా, ఇంకా ఆపేరా. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదన్నా? ఎద్దులా పెరిగావు, మళ్ళీ నిన్ను స్కూల్లో ఎలా జాయిన్ చేసుకున్నారా? లాస్ట్ ఎపిసోడ్ అడుగుదాం అనుకున్నా, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి అడగడం ఆపేశా. అద్దా, అది చిన్న సెటప్ అన్నా, చెప్పడం ఎందుకులే, చూడు. ఎవడు? డాన్స్ మాస్టర్. ఎవరికి? మన పిల్లలకే. మా పిల్లలకా? అదే మీరు ఒప్పుకుంటే మన స్కూల్ పిల్లలకే. ఓహో, ఎంతవరకు చదువుకున్నావు? 10th ఫెయిల్. 10th ఫెయిలా? మా ప్యూనే ఇంటర్ దాకా చదివాడండి. 10th ఫెయిల్ అంటే జాబ్ కష్టం. 10thకే డాన్స్ మాస్టర్కి సంబంధం ఏముంది? సరే, డాన్స్ సర్టిఫికేట్ ఉందా? లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. ఏం జోకా? కాదు, ఫ్యాక్ట్. మనోడికి జాబ్ ఇవ్వడం కష్టం అండి. పోనీ డ్రైవర్ గానే జాయిన్ అవ్వండి సార్, జాయిన్ అయిపోతాను. లేదు, క్లీనర్గా ఉంది, చేస్తావా? డిసిప్లిన్ టీచర్ అని కొత్తగా పెట్టండి సార్, అలా జాయిన్ అయిపోతాను. ఏంటండి మాకు ఈ టైం వేస్ట్ వ్యాపారం? మనోడికి జాబ్ ఇవ్వడం కష్టం, తీసుకెళ్ళిపోండి. మనుషులకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుందంటే ఏటో అనుకున్నాను. మీరు నా దగ్గర తీసుకున్న డబ్బులకి వడ్డీ కట్టాలన్న విషయం కూడా మర్చిపోయినట్టున్నారు. రూల్స్ ఒప్పుకోవయ్యా. అయితే మేము మా రూల్స్ పాటించవలసి ఉంటుంది. మీరు ఎంత చేసినా రూల్స్ అయితే ఒప్పుకోండి, జాబ్ ఇవ్వడం కష్టం. సార్ 10th ఫెయిల్ ఉన్నోడికి ఛాన్స్ ఇస్తేనే కదా సార్ బాగుపడతాడు. నువ్వు జాబ్ కన్ఫిట్ అయ్యా, 10th కూడా పాస్ అవ్వకుండా ఈ ప్రపంచంలో నీకు ఎవడో జాబ్ ఇవ్వడు. అయితే నీ 10th పాస్ అవుతా. మేమైతే పాస్ చేయలేం. అయితే నా డబ్బులు వడ్డీతో సహా ఇప్పుడే ఇచ్చి కదలాలి. సరే, రేపటి నుంచి స్కూల్కి స్టూడెంట్గా వచ్చే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? లవర్తో సిన్సియర్గా మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తారేంటి సార్ మధ్యలో? హౌ డేర్ యూ టు యూజ్ ఫోన్ ఇన్ స్కూల్ టైమ్? అర్థం కాలేదు సార్. ఫస్ట్ గివ్ మీ ద 10 రూపీస్. వై సార్? ఫైన్. ఓకే సార్, 100 రూపీస్ చెక్స్ ఫోన్పే చేసేసా. వైరే 100 రూపీస్? ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు సార్, అందుకే. ఓ ఓకే ఓకే. ప్రిన్సిపల్ అని స్కూల్లో ఒకడు ఉన్నాడులే, అది. డోంట్ యూజ్ ద ఫోన్ ఇన్ స్కూల్ టైమ్స్. హౌ మెనీ టైమ్స్ ఐ విల్ టెల్ యూ? నాకు సెలవు కావాలి సార్. ఫర్ వాట్ రే? హెడేక్ సార్. యూజ్ పారాసిటమాల్. స్టమక్ పెయిన్ ఆల్సో. యూజ్ డెడన్ ఆల్సో. ఓకే. హలో, టెల్ మీ వాట్ యూ వాంట్. ఎవడ్రా నువ్వు? దిస్ ఈస్ ప్రిన్సిపల్. లడ్డూకే బాలేం కాదు. వాట్ రా దిస్ గర్ల్ ఈస్? నాటు సార్, ఓర నాటు. మాట్లాడరా బాబు. నా మానాన్ని నేను ఫోన్ మాట్లాడుతుంటే వచ్చి గెలికింది మీరు నన్ను. క్లాస్ అయిపోయిందా? ఓర్ని గెలకడం అంటే ఆ గెలకడం కాదే బాబు, ఇది వేరే గెలకడం. బాగున్నారా టీచర్ గారు? వర్క్ అసైన్ చేద్దామని. సార్ ఫైన్ సార్. ఎందుకురా? తెలుగులో మాట్లాడారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. 10 రూపీస్. మేడం, వర్క్ ఏదో అసైన్ చేస్తారని. ఈరోజు వర్క్ ఏం లేదు మేడం. సార్ నువ్వు వెళ్ళరా. ఏంటి మేడం, పెళ్లి చూపులు ఏమైనా చూస్తున్నారా? చూస్తున్నారు సార్. మరేంటి, ఏం చెప్పలేదు అసలు? ఇంకా టైం ఉంది కదా సార్ పెళ్ళికి. అలా అంటారండి మేడం, అసలే వయసు అయిపోతుంటా. అంటే నేను ఒకరిని లవ్ చేస్తున్నాను సార్, అందుకే. ఓ దట్ ఐ నో. ఏమైనా వర్క్ ఉందా సార్ ఈరోజు? ఈరోజు వర్క్ ఏం లేదు మేడం. ఉన్నాయి. ప్రశాంతంగా లైన్ వేసుకున్నట్లేదు. ఏమున్నాయి మేడం వర్క్స్? ఒకడిని సస్పెండ్ చేయాలి. ఎవరిని? ఎందుకు? ఎందుకంటే తను నాకు లైన్ ఇస్తున్నాడు కాబట్టి. ఎవర్రా? మన స్కూల్లో ఉన్న ఒకే ఒక గార్జియస్ ఫిజిక్స్ టీచర్కి లైన్ వేసిందే నేనే సార్. రే, ఎందుకురా మేడం అలా ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది పెట్టానా సార్? కళ్ళున్నది ఎందుకు సార్? చూడ్డానికే. నేను జస్ట్ చూసాను సార్, అది తప్పంటే ఎలా సార్? ఓ అంతేనా? నేను ఇంకేదో అనుకున్నా. యాక్చువల్లీ వాడి చూపులు కొంచెం తేడాగా ఉంటాయి సార్.
అంటే ఎలా? మీ ఇలా. వాట్ డూ మీన్ మ్యామ్? అవ్వా మిమ్మల్ని కొంచెం తేడా అంటాను సార్. అయ్యో సార్, నేను అలా అనలేదు సార్. మీరు అన్నా పర్లేదు మేడం. అయ్యో సూపర్ సార్, మీరు సూపర్ సార్. పార్షాలిటీ అంటే ఇదే సార్. అబ్బాయిలు తప్పు చేస్తానేమో గుంజులు తీపిస్తారు, కొడతారు, అన్నీ చేపిస్తారు. కానీ అమ్మాయిలు తప్పు చేస్తేనేమో హే వదిలే టేక్ ఇట్ ఈజీ అంటారా? హే స్కూల్లో వాగు, వాట్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు సార్. నేను టాపిక్ డైవర్ట్ చేయట్లేదు సార్. నువ్వు చేసావు. నేను చేయలేదు. నువ్వు చేసావు అంటున్నాను కదా. నేను చేయలేదు అన్నా కదా. సార్ వీడు నాతో మాట్లాడతాను చెప్పండి సార్. నేను మాట్లాడతాను సార్. తమ్ముంటే ఆపండి చూద్దాం. ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ? గొడవ జరుగుతుంది సార్. ఎందుకు? టాపిక్ డైవర్ట్ చేసినందుకు. ఎవరు చేశారు? మీ బామ్మగారు. ఆవిడ పోయి చాలా కాలం అయిందిలేండి మేడం. బా సార్ అసలు ఈ టాపిక్ ని మీరు సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా? సరే మేడం, ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి. వీ నాకు దూరంగా ఉండమనండి. రే మేడం కంటే దూరంగా ఉండు. మీరు కొంచెం దూరంగా వెళ్తే మేము దూరంగా ఉంటాం. ఉంటావా? ఉంటాం. సరే మరి దూరంగా ఉండు. వెళ్ళండి. కలా చెప్పు. నేను నీతో మాట్లాడలేదు, తనతో అది మాట్లాడలేదు. నాకు తెలుసు. తను నీతో మాట్లాడదు, నాతోనే చెప్పు. ఉండు మళ్ళీ 1 minute, నేనే మాట్లాడేసి వస్తా. సరే కలా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏం లేదు. ఏం లేనప్పుడు ఇక్కడేం చేస్తున్నా? వెళ్ళు. వెళ్ళను. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పడ్ను. హే జోక్ చేస్తున్నావా? నువ్వు ఎప్పుడో పడిపోయావు. అవును, అదే తప్పని ఇప్పుడు తెలిసింది. అంటే మన ప్రేమ నువ్వు తప్పని పొరపడని పేరు పెడుతున్నావా? నేనేం పెట్టలేదు, నువ్వే పెట్టేలా చేసావు. ఆ, నేనే చేసేలా చేశా. నీకు తెలుసా, తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి, పొరపాటు చేస్తే వదిలేయాలి. పొరపాటని నువ్వనుకుంటున్నావేమో, తప్పని నేనంటున్నాను కదా. అరే మన జరిగిన ఇంత చిన్న డిస్కషన్ నువ్వు ఇంత పెద్దగా చేయడం అవసరం లేదు తెలుసా? అది నీకు చిన్నగా కనిపించొచ్చు, కానీ నాకు చాలా పెద్దది. డైలాగ్ చాలా రొటీన్గా ఉంది. అయినా నీకు నా పైన కోపం ఉంటే నువ్వు ఎప్పుడూ దూరం పెట్టేదాన్ని తెలుసా? నేను దూరమే పెడుతున్నావు, నువ్వే దగ్గరగా వస్తున్నావు. దగ్గరగా వస్తున్నా కదా, దగ్గరగానే ఉంటున్నా. నువ్వెంత దూరంగా పెట్టినా నేను దగ్గరగానే ఉంటా. నిన్ను చూస్తుంటేనే నాకు కంపరం పుడుతుంది. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే ప్రేమ వచ్చేస్తుంది. మంచిది. ఏయ్ 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 కోపం తెప్పి వెళ్ళిపోతావేంటే? రే బావా రే, ఇటు రారా ఒకసారి. రాను సీరియస్ మ్యాటర్. రాను ఒకసారి రారా. రాను చెప్తాను రా. రాను రానేయాలా? సీరియస్. అరే రే రే అరే రారా. నన్ను గీత వదిలేసిందిరా. కేత వదిలేడు ఏంట్రా? నన్ను చాలా ఏడిపిస్తున్నాడు అన్నయ్య. ఎరా తప్పు కదా? తప్పేరా. నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేసేశాడు. ఓయ్యో ఒరే బ్లాక్ చేస్తావా? చేయను బా. తప్పురా. ఇన్స్టాలో కూడా అన్నయ్య. ఇన్స్టాగ్రామ్ కూడా. ఒరే, ఏంట్రా నువ్వు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఎన్ని తప్పులు చేస్తున్నావు? వీడికి నా మీద అసలు ప్రేమే లేదన్నయ్య. అది మాత్రం తప్పమ్మా. ఈడు నువ్వు లేకుండా బతకలేడు. నువ్వు అలా అనుకుంటున్నావు అంతే అన్నయ్య. వీడికి నేను లేకపోతేనే హ్యాపీ. నీకు ఎలా చెప్పాలమ్మా? ఇప్పుడు ఈడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సేనా? అవును. వీడి లైఫ్లో ఫస్ట్ లవ్ నువ్వే. వీడికి తెలిసిన అమ్మాయి అంటే ఎవరు ఉన్నారంటే అదే నువ్వే. వీడి సైడ్ నుంచి వచ్చి ప్రతి ఎమోషన్ ట్రూనే. నన్ను నమ్మమ్మా. అయ్యో అన్నయ్య, నీకు అసలు వీడి గురించి తెలీదు. వీడు పొద్దున్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఆంటీల వరకు అందరినీ గెలుగుతాడు. వీడి ఫేస్ చూసి మీరు మంచోడు అనుకుంటున్నారు. వీడంత కామ కుక్క ఇంకొకడు ఉన్నాడు. రేయ్, ఎంత చీప్ క్యారెక్టర్ అనేది. బా తనకన్నీ తెలుసు బా. అయితే నేను డీల్ చేసేదేమన్నా మనోడే డీల్ చేస్తాను. దారా నువ్వే డీల్ చేయి. మీరుండండి అన్నయ్య, వీడి సైకో పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడలేం. నా ప్రేమ నీకు సైకోలా అనిపిస్తుందా? అనిపించదా మరి? ఎప్పుడు చూడు నీతోనే ఉండాలి, నీతోనే తిరగాలి, నీతోనే మాట్లాడాలి, అన్ని నీతో అంటే నాకంటూ పర్సనల్ లైఫ్ లేదా? టార్చర్ 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 అయిపోతుంది నాకు. ఎప్పుడు వదిలించుకుందామని అసలు అప్పనే అవ్వట్లేదు. మరి ఇంకే వదిలించేసుకో. నేనే ఉండమని వేలాడుతూ కూర్చుంటున్నానా? నేను అడుక్కుంటున్నానా? నీకు కావాల్సింది ఏదైతే అదే చెయ్యి. బలవంతంగా ఏం ఉండక్కర్లేదు నాతో. నీకు అది కావాలిగా, నువ్వే చెప్పట్లేదు.
నేను అవునా? చెప్తాను. అవును, నాకు కావాల్సింది అదే. నీకు కూడా అదే కదా కావాలి. నేను నిన్ను లవ్ చేయడమే నేను చేసిన పెద్ద పాపం. వస్తుంది వస్తుంది, ఒరిజినాలిటీ బయటికి వస్తుంది. ఇంకా చెప్పు, తీ బయటిది. నేనెప్పుడు ఇలానే ఉన్నాను. నువ్వే, నీ ఒరిజినాలిటీయే ఇప్పుడు నేను చూస్తున్నాను. అవునే, నా ఒరిజినాలిటీ ఇదేనే. నువ్వు ఇది చూస్తే నేను నన్ను లవ్ చేసింది మర్చిపోయావా? ఈ సోద ఆపుతావా? వేరే వాళ్ళ మీద పొగరు చూపించేవాడు ఇప్పుడు నా దగ్గరే పొగరు చూపిస్తున్నావు. నేను స్టార్టింగ్ చూసిన క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. నేను ఈ మనిషిని ఎప్పుడు చూడలేదు. అంతేలే, అలవాటు అయిపోయాను కదా, బోర్ కొట్టేసింది. అవునే, బోర్ కొట్టేశావు. ఇప్పుడు గొడవైన కామన్ డైలాగ్ వినలేకపోతున్నాను నేను. ఎహే, నా మీద లవ్ లేనప్పుడు నేను ఒక్కదాన్ని లవ్ చేయడం వేస్ట్. అసలు నేనే లవ్ చేస్తూ కూర్చోవాలి నిన్ను. ఇలా ఉంటుంది లవ్ అంటే. అవును, ఇలానే చేసావు నువ్వు. ఎప్పుడు చూడు నీ వల్లే గొడవలురా, నీ వల్లే గొడవలు. నేనెందుకురా పెట్టుకుంటాను? లవ్ ఉంది కాబట్టి అనుమానం, లేకపోతే రోడ్ మీద ఎవరితో వెళ్తే నాకేంట్రా? నువ్వెక్కడ పోతే నాకేంటి? నువ్వు తింటే నాకేంటి? పడుకుంటే నాకేంటి? ఏం చేస్తే నాకేంట్రా? నాకేంటి? నా ఫస్ట్ లవ్ నువ్వే అన్నావు, అది అబద్ధం కాదా? ఫస్ట్ కిస్ నీకే అన్నావు, అది అబద్ధం కాదా? ఎన్ని అబద్ధాలు, ఎవరెవరితో ఎన్నెన్ని ఏమేం చేశాయో ఎవరికి తెలుసు. ఇప్పుడే నిజం చెప్తావా నాకు? నిన్న నైట్ కూడా అబద్ధం చెప్పి వెళ్ళిపోయావ్రా. ఎవరితది? బాగుంటుందా? ఈ ఊరేనా? దాని పేరెత్తంగానే నీలో మాట అయిపోయిందే. ఇది కాకుండా ఇంకా ఎన్ని మోసాలు చేసి, ఎన్ని నాటకాలు వేస్తున్నావు, ఎన్ని బ్యాక్ స్టోరీలు నడుపుతున్నావు. నాటకాలనే, నావి నాటకాలే. నావి నాటకాలు అయితే మరి నీ ఏంటే? ఏనాడైనా ఒక్క క్షణమైన హ్యాపీగా ఉండించావా? ఒక్క క్షణం. అదొద్దు, ఇదొద్దు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అది ఇది, ఆడొద్దు, ఈడొద్దు అని సావా కొడుతున్నావు కదే. నిజం చెప్పాలన్న ఫీలింగ్ కూడా చెడిపోద్ది. మనసులో ఇంత హీటెడ్ పెట్టుకొని పైకి నటిస్తున్నావు కదా, ఎలారా నటిస్తున్నావు? ఎలా? నేనేం కొత్తగా చేయట్లే, నువ్వు చేస్తుందే నేను చేస్తున్నా. ఇంకా నా వల్ల కాదే ఈ యాక్టింగ్, ఇంక నేను చేయలేను. నీ మీద ప్రేమ ఉన్నాడు కన్నా బుజ్జి గోళ్ళంతా ఎవ్వా, నా వల్ల కాదే. ఇలా లేని ప్రేమను ఉన్నట్టు నేను యాక్టింగ్ చేయలేనే, ఇంకా లేదే, లేదు. పీక మీద కత్తి పెట్టి ప్రేమ పాట పాడమన్నట్టుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత నేను నీతో కలిసి ఉండడం వేస్ట్. నీకు నచ్చినట్లే విడిపోదు. లెట్స్ బ్రేకప్. ఎన్నిసార్లు చెప్తావు ఇలాంటివి? ఈసారి సీరియసేనా లేకపోతే జోకా? లచ్చ లచ్చ చూసానే ఇలాంటి బ్రేకప్లో. చూసుంటావు, అవన్నీ కోపంతో చెప్పిన బ్రేకప్ కదా, అందుకే వెంటనే అతుక్కుంది. కానీ ఇది ఆల్రెడీ విరిగిపోయింది, ఇంకా అతుక్కోదు. సొల్లు 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 చెప్తున్నావే, సొల్లు. ఇలాంటి సొల్లు డైలాగులు ఎన్ని చెప్పేదాల్సి ఇప్పటికి? ఎన్ని ఎన్ని చెప్పావు గుర్తుందా?
ఎన్ని చెప్పావు గుర్తుందా? లవ్ ఇక్కడ నాకు లేదా ఇక్కడ? ఇంతకాలం ప్రేమించావా అనుకున్నానులే, భరించావని తెలీదు. ఈ మట్టి బుర్రకి అర్థం కాలేదు. భరిస్తున్నావో ప్రేమిస్తున్నావో తెలియలేదు. సంతోషం, కనీసం ఇప్పటికైనా నీకు అర్థమైంది. బాగా అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. మోసి తీరిపోయింది కదా, లోకు అయిపోయి ఉంటా. అవును, మోసి తీరిపోయింది. వాడుకొని వదిలేసావంటున్నాను. మాట్లాడితే మీ అమ్మాయిలు తెచ్చింది ఈ టాపిక్. ఇక ఇంకెన్నాళ్ళు ఈ టాపిక్? ఈ తొక్కలో డైలాగులని అమ్మ మొక్క చూస్తే కొట్ట. అయినా మేము మాత్రం బలవంతం చేస్తామేంటే? మీకు కూడా ఉందిగా మనసులో ఫీలింగ్. మీది మాత్రమేనా శీలం? మాది కాదా శీలం? నీకేంట్రా మగాడు అంటారు. యాదవ డైలాగ్ విని విని మొత్తం ఓవర్ కొట్టేస్తుంది. ఎందుకు నా ప్రపంచం రెండోసారి ఆగిపోయినట్టు అనిపించింది. మొదటిసారి ఎప్పుడు ఆగిపోయిందో తెలుసా? ఒకప్పుడు ఒక డ్రీమ్ ప్లాన్ ఉండేది, కానీ ఇప్పుడు లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఒక స్టేబుల్ లగ్జూరియస్ లైఫ్ కావాలనుకుంటున్నాను. అందుకే ఏస్పిఎల్ స్ప్రింగ్స్ని చూస్ చేసుకున్నాను. ఇది హైదరాబాద్ పోచారంలో ఉంది అండ్ 2 BHK ప్రైస్ జస్ట్ 63 lakhs ఆల్ ఇంక్లూజివ్తో. అండ్ ఈ ఆఫర్ వ్యాలిడ్ టిల్ April 30th వరకు మాత్రమే. అండ్ ఓన్లీ 30 flats లెఫ్టా? నేనైతే నా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నా. మరి మీరు ఇలాంటి వాటిలో అసలు టైం వేస్ట్ చేయకండి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ రోజే సైట్ విజిట్ చేయండి.